ఈ కామెంట్ చూడు మాయ, పెళ్లి కావాలా, కమ్ టు హైదరాబాద్, ఐ విల్ మ్యారీ యూ అంట. రే ఎవర్రా ఈవిడా, ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు అనుకుని బ్యాగ్ సర్ది కెమెరాకి బాయ్ చెప్పి బయలుదేరా. బండి మీద వైజాగ్ టు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాను కానీ మనకు సొంత బండి లేదని ఆగిపోయా. ఇలా రూమ్ నుంచి బయటకు వచ్చి నేను ఎక్కే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళడానికి నేను ఏ బస్ ఎక్కానో తెలుసా? ఇదిగో ఈ వారాహి ట్రావెల్స్ లో వెళ్ళా. అసలు వారాహి ట్రావెల్స్ ఎందుకు ఎక్కానంటే మా బుజ్జిగాడికి మహేష్ బాబు గారు అంటే ఇష్టం. మహేష్ బాబు గారి కొత్త సినిమా వారణాసి, దానికి కొంచెం మ్యాచ్ అవుతుందని వారాహి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. ప్రతిసారి స్లీపరే బుక్ చేసే నేను ఈసారి సీటర్ బుక్ చేసా. ఎందుకంటే డబ్బులు లేవు మా. ఇదిగో అమ్మాయి, డబ్బులు లేకపోయినా నువ్వు పెట్టిన కామెంట్ కోసం హైదరాబాద్ వరకు వస్తున్నా, చూసుకో మరి. ఇంకా బస్సులో కూర్చున్నాక అటు ఇటు చూసి ఎలా ఉందా అని చూస్తుంటే నాకు ఇక్కడ ఏసీది కనిపించింది. అంటే ఏసీకి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఇంకా లైట్ కూడా ఉంది దీనికి. మనది అసలుకే దోలుపేట కాబట్టి దీంతో కొంతసేపు ఆడుకున్నా. కొంతసేపటికి నా పక్కకి ఒక హిందీ అని వచ్చాడు. అన్నం ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు నాతో, కానీ నాకేం మాట్లాడేదో తెలియక తోడ ప్యాస్ డాలో ఉన్నాను. అలా అన్నతో మాట్లాడిన తర్వాత నాకు కిందకి ఇచ్చిన వాటర్ బాటిల్ గురించి గుర్తొచ్చింది. అదే ఆర్థోస్ బాటిల్ ఇచ్చారు ఈ బస్సులో. ఈ ఆర్థోస్ మా గోదావరి జిల్లాలోనే తయారవుతుంది. ఆర్థోస్ బ్లాక్ కలర్ తో చాలా బాగుంటది. అది కొంచెం తాగి స్లీప్ వేసి పొద్దున్నే లేచాను అనమాట. లేచి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకా 45 మినిట్స్ చూపిస్తుంది. సర్లే కదా అని బయట ప్రకృతిని రికార్డ్ చేస్తుంటే సడన్ గా బస్సు ఆపేసి వేరే వ్యాన్ లోకి ఎక్కించారు. వ్యాన్ ఎక్కామంటే హైదరాబాద్ వచ్చిందని అర్థం. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ వ్యాన్ మనం ఏ ఏరియాలో అయితే దిగాలో ఆ ఏరియాలో దింపుతుంది అనమాట. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి అమలాపురం, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ అలా ఎక్కడికి వెళ్ళాలన్నా హైదరాబాద్లో మీరు ఫస్ట్ ఒక వ్యాన్ ఎక్కుతారు. ఆ వ్యాన్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ఎక్కాల్సిన బస్ దగ్గరికి తీసుకొస్తుంది ఆ వ్యాన్. అక్కడి నుంచి వెళ్తాం అనమాట. వీటిని పికప్ వ్యాన్స్ అంటారు. ఈ పికప్ వ్యాన్ ఎక్కిన తర్వాత మనల్ని మెయిన్ బస్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనం వెళ్ళే ఊరు ఆ మెయిన్ బస్ తీసుకెళ్తుంది అనమాట. ఇంకా చూస్తే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ అంటేనే బోల్డ్ ట్రాఫిక్ కదా. కానీ నాకు హైదరాబాద్ బాగా నచ్చింది ఏంటంటే పిల్లర్ నెంబర్స్ ఉంటాయి. అంటే మెట్రో ఉంటుంది కదా, మెట్రో పిల్లర్స్. ఈ పిల్లర్స్తో ఏంటంటే మనం ఎక్కడున్నా మన ఫ్రెండ్స్కి పలానా పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నా అని చెప్పొచ్చు. హైదరాబాద్ అయితే వచ్చాను కానీ ఈ అమ్మాయి ఏ ఏరియా నుంచి కామెంట్ పెట్టిందో తెలియదు కదా. అందుకు మొత్తం సందు తిరిగేస్తున్నాను అనమాట. సందు అనకూడదు కదా, గల్లీలు తిరిగేసిన గల్లీ మళ్ళీ మళ్ళీ తిరిగి జల్లెడలా జల్లి ఎక్కడుందా బుల్లి అంటూ తిరిగేస్తున్నా మళ్ళీ. నిజం చెప్పాలంటే నేను అమ్మాయి పెట్టిన కామెంట్ కోసం రాలేదు, మా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చా. ఎలాగో అమ్మాయి కామెంట్ పెట్టింది కదా అని అలా అనేసా. కానీ ఇక్కడ హైదరాబాద్లో దిగ్గానే ఎండ ఎక్కువ ఉందని సన్ స్క్రీన్ రాసుకుంటూ మొదలు పెట్టా. ఓకే, సన్ స్క్రీన్ రాసా అనమాట. నెక్స్ట్ ఆకలేస్తుంది కదా అని బిర్యానీ. సరే, అసలు ఇది గోదావరి బిర్యానీ అని ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తిన్నాను. అసలు సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా. ఆ ముక్క కానీ ఆ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది నిజంగా. ఇంకా సాయంత్రానికి మసాలా దోశ తెచ్చుకున్నాను. మసాలా దోశతో పాటు ఇంకోటి ఏదో తెచ్చాను, ఆగని చూపిస్తాను. వడలు అంటే అదే గారెలు తెచ్చాను, కానీ అది వీడియో తీయడం మర్చిపోయా. ఓకే, సో ఇది తిన్నాను అనమాట. మసాలా దోశ బాగుంది. ఇంకా నెక్స్ట్ డే ఇప్పుడు పడుకున్నాను, నెక్స్ట్ డే లేచాను. మార్నింగ్ మళ్ళీ ఏం తిన్నానంటే ఆబ్వియస్ హైదరాబాద్ వచ్చామంటే ఏం తింటాం, బిర్యానీ కాబట్టి మళ్ళీ బిర్యానీ తీసుకున్నా. ఇక్కడ బాగానే ఉంది. ఇది వరంగల్ అంట అయింది, అయింది. ఈ బిర్యానీ కూడా బాగానే ఉంది, తిన్నా. అండ్ నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ని కలిసాక బయలుదేరిపోయా ఇంటికి. సో వైజాగ్ బస్ ఎక్కేసా అనమాట. ఇది ఇంకా బస్సు ఎక్కలేదు, నడుస్తున్నా స్ట్రీట్లో. తర్వాత ఈ బాదం పాలు తీసుకుని తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏమైందంటే నా ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. అయిపోతే మా ఫ్రెండ్స్ని అడిగాను ఛార్జింగ్ పెట్టమని. వాళ్ళనేమో లేట్ అయిపోతున్నా, మేము బయటికి వెళ్ళాలి, ఛార్జింగ్ పెట్టలేమన్నారు. ఇంకా నేను చూసిన రకం ఎవడో చూసుండడు మాయ. ఇక్కడ నేను బస్సు ఎక్కాలంటే నా ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి, కానీ నా ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా 2 ఎంత ఉంది అంతే. అయితే అప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా షాషా అని, ఇది కేపీహెచ్బిలో కుకట్పల్లి పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర. ఆ అన్న దగ్గరికి వెళ్తే అన్న ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే నేను ఫోన్ చేయగలిగాను బస్సు ఆయనకి. బస్సు వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తగలిగాను. అంటే చెప్పే కదా హైదరాబాద్ నుంచి మనం ఊరు వెళ్ళాలంటే ముందు పికప్ వ్యాన్స్లో ఎక్కాలి అని. చాలా పికప్ వ్యాన్స్ తిరుగుతూనే ఉంటాయి. మనం ఏ వ్యాన్ ఎక్కాలో మనకు తెలియదు, ఎందుకంటే బస్సు పేరు ఉండదు కదా దాని మీద. సో ఆ వ్యాన్ ఎక్కాలంటే ఇప్పుడు నాకు తెలియాలి కదా, వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఎత్తాలి కదా. సో ఈ షాప్ వాళ్ళు నాకు ఛార్జింగ్ పెట్టారు కాబట్టి నేను ఆ రోజు బస్సు ఎక్కగలిగాను. సో ఈ అన్నాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. సో అంతే గైస్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 months వరకు ఇంకా ఈ ఛానల్లో వీడియో రాకపోవచ్చు. బాయ్.